సామెతలు 10వ అధ్యాయం 4-5 వచనాలు. బద్ధకంగా ఉండకూడదు, శ్రద్ధ గలవాడు ఆస్తిమంతుడవుతారు. మనం ఈ యొక్క లేఖనం మనం చూసినట్లయితే సామెతల గ్రంథంలో సొలొమోను రాజు రాస్తూ ఉంటున్నాడు కదండి. బద్ధకంగా ఉండకూడదు, శ్రద్ధ గలవారు ఆస్తిమంతులు అవుతారని లేఖనం సెలవిస్తూ ఉంటున్నాడు. బద్ధకంగానంటే మనం ఇప్పుడు పిల్లలు చదువుకున్నప్పుడు మనం చూస్తున్నాం కదా, వాళ్ళు కొంచెం అశ్రద్ధగా బద్ధకంగా ఉదయకాలం లేచి చదవకపోతే వాళ్ళు బద్ధకంగా ఉన్నట్లయితే మనం గద్దిస్తాం. కానీ శ్రద్ధ గలవారు ఆస్తిమంతులు అవుతారు అని అంటే శ్రద్ధతో ఇప్పుడు మనం పంట పొలాలు వేసిన వాళ్ళు కావచ్చు, ఉద్యోగాలకు వెళ్ళేవారు కావచ్చు, మనం చూస్తున్నాం. వాళ్ళు శ్రద్ధతో ఉదయకాల సమయంలో లేచి సిద్ధపాటుతో వాళ్ళు వెళ్తూ ఉన్నారు కాబట్టి చాలామంది ఆస్తిమంతులు అవుతూ ఉంటున్నారు. కానీ బద్ధకంగా ఉండేవారు మాత్రము ఆ యొక్క ఆస్తిని కోల్పోయే పరిస్థితిలో ఉంటున్నారు. అదేవిధంగా మనం అదే సామెతల గ్రంథం 13వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసినట్లయితే, ఉగ్రత దినమందు ఆస్తి అక్కడికి రాదు, శ్రద్ధ గలవారి ప్రాణము పుష్టిగా ఉండును. ఉగ్రత దినమందు ఆస్తి అక్కడికి రాదు అని అంటే మనం చూస్తున్నాం కదా, కరోనా సమయంలో మనం చూసినాం. ఉగ్రత అది ఎంతో ఘోరమైన మరణకరమైన దినాలు. ఆ యొక్క రోజులలో మనం చూసినట్లయితే ఆ యొక్క ఉగ్రత వచ్చినప్పుడట ఆస్తి అక్కడికి రాలేదండి. ఎంతోమంది ధనవంతులు, ఎంతోమంది భాగ్యవంతులు, గొప్పవారు ఉన్నారు. కానీ ఆ యొక్క కరోనా ఎంతమందికి సోకిందో ఆ యొక్క డబ్బు పెట్టే పరిస్థితి కాదండి. అక్కడ ఆస్తి అక్కడికి రాలేదు. ఆ యొక్క ఉగ్రత దినమందు ఆస్తి అక్కడికి రాలేదండి. ఎంతోమంది మరణించడం జరిగింది. శ్రద్ధ గల వారి ప్రాణాలట పుష్టిగా ఉంటాయట. శ్రద్ధ గల వారి ప్రాణాలు పుష్టిగా ఉండడం అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, బీపీ పేషెంట్లను మనం చూస్తున్నాం, అదేవిధంగా షుగర్ పేషెంట్లను, ఆయా రోగములు కలిగిన వారి ఆ యొక్క పేషెంట్లను మనం చూస్తున్నాం. ఎందుకు అనంటే వారి జీవితాలలో అదొక శరీరంలో బలహీనత. ఆ బలహీనతను బట్టి డాక్టర్లు చెప్పే విధంగా వాళ్ళు ఆ యొక్క మెడిసిన్ వాడాలి, ఆ యొక్క ఆహారాన్ని వాళ్ళు తీసుకోవాలి. కాబట్టి వాళ్ళు శ్రద్ధగా ఆ యొక్క విధంగా వాళ్ళు తీసుకున్నట్లయితే వాళ్ళ ప్రాణాలు ఏ విధంగా ఉంటాయండి, పుష్టిగా ఆరోగ్యంగా వాళ్ళు ఉండగలుగుతారు. అదేవిధంగా అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 15వ వచనంలో మనం చూసినట్లయితే లూదియా అను దైవభక్తి గల ఒక స్త్రీ మనం చూస్తున్నాం. పౌలు వాక్యం బోధిస్తుండగా దేవుని మాటల యందు శ్రద్ధ నిలిపిందట. వెంటనే ఆమె కుటుంబం ఆ యొక్క రక్షణలోనికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. లూదియా దైవభక్తి కలిగిన స్త్రీయే మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు చాలామంది అనుకుంటారు, నేను దైవభక్తి గల స్త్రీని కదా, మరి దైవభక్తి కలిగిన కుటుంబం కదా, మరి మేము కూడా దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాం కదా అని అనుకుంటారు. కానీ ఈ స్త్రీ కూడా ఆ యొక్క తుయతైర పట్టణంలో ఊదారంగు అమ్ముకునే ఒక స్త్రీ అట. ఆ యొక్క సముద్రం తీరంన అపోస్తులైన పౌలు గారు వాక్యం బోధిస్తుండగా ఆమె అట శ్రద్ధ నిలిపిందట. అంటే తన యొక్క జీవితంలో వెనుక జీవితంలో మనం చూస్తే భక్తి కలిగిన స్త్రీ అయినప్పటికీ కూడా ఆమె శ్రద్ధ నిలపలేదని మనకు అర్థమవుతుంది. ఎప్పుడైతే తన జీవితంలో ఆ యొక్క మాటల యందు లక్ష్యం ఉంచి శ్రద్ధగా విన్నదో తన కుటుంబాన్ని అంతా రక్షించుకోగలిగిందండి. మనం చర్చిలో కావచ్చు, మన యూట్యూబ్లలో కావచ్చు, వాక్యం వింటున్నాం కావచ్చు, టీవీలలో కావచ్చు, ఏ విధంగానైనా వాక్యం విన్నా కూడా మనం శ్రద్ధగా వినాలండి. దేవుని మాటలు అశ్రద్ధ చేయకూడదు ఎప్పుడు కానీ. దేవుని మాటల యందు మనం శ్రద్ధ కలిగి మనము జీవించినట్లయితే మన కుటుంబాలలో ఆశీర్వాదం మనం చూస్తాం, మన పిల్లల రక్షణ మనం చూస్తాం. ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు మన యొక్క జీవితంలో దేవుడు జరిగించనై ఉన్నాడు. నిర్గమకాండం 15వ అధ్యాయం 16వ వచనంలో మీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేస్తే ఐగుప్తులో కలుగజేసిన రోగములలో ఏది మీకు రాకుండా చేస్తానంటున్నాడు. మనం చూసినాం కదా అండి, ఐగుప్తులకు కలుగజేసిన రోగాలు ఎన్నో కదా. ఎందుకు అనంటే ఇశ్రాయేల్ ప్రజల పట్ల దేవుడు చేసిన యొక్క గొప్ప కార్యం. 430 సంవత్సరాలు వాళ్ళు బానిసత్యంలో నుంచి దేవుడు విడిపించినప్పుడట ఆ యొక్క ఇశ్రాయేల్ ప్రజలను విడిపించడానికి ఐగుప్తుల మీద 10 తెగులను రప్పించాడండి. 10 తెగులను రప్పిస్తూ అనేకమైన రోగములు వాళ్ళ మీద పెట్టాడు కదా. మనం చూస్తాం కదా అండి. ఎప్పుడైతే ఇశ్రాయేల్ ప్రజలు దేవుని యందు లక్ష్యం ఉంచినారో నిజంగా వాళ్ళు మొరపెడుతూ దేవుని మాటల యందు శ్రద్ధ కలిగి వాళ్ళు మొరపెట్టుకున్నారో వాళ్ళు బయటికి రాగలిగినారు, విడిపించగలిగినారు. కానీ ఐగుప్తులకు మాత్రము అనేకమైన తెగుళ్ళు, అనేకమైన రోగాలను ప్రభు కలుగజేసినాడు. మనం అదేవిధంగా అపోస్తులైన కార్యములు
14వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తే లుస్త్రాలో బలహీన పాదములు గల ఒక యవనుడు ఉన్నాడు. అతడు పౌలు చెప్పిన మాటలందు లక్ష్యం ఉంచాడు కాబట్టి అతడు స్వస్థత పొందుకున్నాడండి. ఆ యొక్క పౌలు ఆ యొక్క వాక్యం బోధిస్తుండగా లుస్త్రాలో ఒక బలహీనపరిచిన యవనస్తుడు మనకు కనబడుతున్నాడు. ఆయన యొక్క జీవితంలో చాలా దినములుగా ఆ యొక్క బలహీనత ఉన్నది. కానీ ఎప్పుడైతే దేవుని మాటలయందు లక్ష్యం ఉంచాడో వెంటనే ఆయన యొక్క జీవితంలో ఏం జరిగిందండి? స్వస్థత కలిగింది. వెంటనే ఆ కార్యంనైనా పొందుకోగలిగినాడు. శ్రద్ధగా ఉంటే ఎలాంటి కార్యాలైనా దేవుడు చేయగలనండి. దేవునికి మాత్రమే సమస్తం సాధ్యమవుతుంది. అదేవిధంగా మొదటి రాజులు 17వ అధ్యాయం 12-14 వచనాలలో మనం చూస్తే సారెపతి విధవరాలు మనం చూసినాం కదండి. ఎప్పుడైతే సేవకుడు ఒక రొట్టె ముక్కను నాకు చేసి పెట్టు అని అడిగాడో ఆమె శ్రద్ధగా ఆ యొక్క రొట్టెను ఆ యొక్క సేవకునికి చేసి పెట్టడం జరిగిందండి. అశ్రద్ధ చేయలే. ఒక్క రొట్టె ముక్క తిని తన కుమారుడు తాను చనిపోవాలనుకున్నారు. కానీ ఎప్పుడైతే అదే రొట్టె ముక్క సేవకుడు అడిగాడో ఆమె శ్రద్ధగా ఆ యొక్క సేవకునికి పెట్టినప్పుడు తన తరతరాలు తిన్న ఒడవని పిండిని దేవుడు సమృద్ధిగా తన కుటుంబాన్ని దీవించగలిగినాడండి. దేవుని మాటలే అంది ఎప్పుడైనా కూడా మనం అశ్రద్ధ చేయకూడదు. శ్రద్ధ కలిపి మనం విన్నప్పుడు, శ్రద్ధ కలిగి మనం జీవించినప్పుడట దేవుడు గొప్ప కార్యములు చేయనన్నాడు. సమృద్ధిగా నీ కుటుంబాన్ని ఏ లోటు లేకుండా కూడా సమృద్ధిగా దేవుడు దీవించనై ఉంటున్నాడు. అదేవిధంగా మనం ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 1 నుంచి మనం 12 వచనాల వరకు చూస్తే దేవుని మాట శ్రద్ధగా విన్నప్పుడట ఇవన్నీ ఆశీర్వాదాలు మీకు కలుగుతాయి అంటున్నాడు. అక్కడ చాలా ఆశీర్వాదాలు మనం చూస్తున్నాం కదా అండి. ఏ విధంగానంటే దేవుని యొక్క మాటలను అనుసరించి నడుచుకున్నప్పుడు భూజనులందరికంటే నిన్ను హెచ్చిస్తానంటున్నాడు. ఏ విధంగానంటే నువ్వు పట్టణంలో దీవించబడతావట, పొలంలో దీవించబడతావట, నీ గర్భఫలం, నీ భూఫలం, నీ పశువుల మందలు, నీ దుక్కిటేతులు, నీ గొర్రెల మేకల మందలు దీవించబడను, నీ గంపయు, నీ పిండి పిసుకు తొట్టి దీవించబడను, నువ్వు లోపలికి వచ్చినా బయటకు వచ్చినా నువ్వు దీవించబడదువు. ఇంకా ఏ విధంగా అంటే ఒక్క త్రోవ నుంచి వచ్చిన శోధనట 7 త్రోవల పారిపోయే విధంగా మనం దేవుడు చేస్తాడట మన జీవితంలో. ఎప్పుడు ఉన్నప్పుడు అంటే శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని మనం విన్నప్పుడు కదా అండి. మనం నయమాన్ని కూడా మనం చూస్తున్నాం కదా. ఆ యొక్క కుష్టి వ్యాధితోటి ఎలీషా దగ్గరికి వెళ్ళాడండి. ఎలీషా దగ్గరికి వెళ్ళినప్పుడు 7 మార్ల ఆ యొక్క నదిలో మునగమన్నప్పుడు ఆయన మునగలేకపోయాడు. ఒకసారి మునిగి ఆయాసపడ్డాడు, 2 సార్లు మునిగి ఆయాసపడ్డాడు. ఎందుకంటే అశ్రద్ధ చేశాడు కదా. మరలా అదే ఒక సైనికుడు వచ్చి ఆ యొక్క ఎలీషా ప్రవక్త చెప్పినట్టు మీరు చేస్తే బాగుంటుంది కదా అని ఆ యొక్క రాజుతో అన్నప్పుడు ఆ యొక్క నయామాన్ ఏం చేస్తాడంటే 7 సార్లు మునగడం జరిగింది. 7 సార్లు మునిగిన వెంటనే ఆయన స్వస్థత పొందుకున్నాడు. చిన్న పిల్లల వంటి చర్మం కలిగి ఎంతో ఆరోగ్యంగా బయటికి రాగలిగినాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని యొక్క వాక్యం వినడమే కాదండి, శ్రద్ధగా వినాలి. మనం అశ్రద్ధగా వినకూడదు. దేవుని కార్యాలనైనా దేవుని మాటలనైనా కూడా ఎప్పుడైనా కూడా మన యొక్క జీవితంలో అశ్రద్ధగా తీసుకుంటే కార్యాలు ఎలా జరుగుతాయండి? శ్రద్ధగా నువ్వు వినడం, శ్రద్ధగా అది నీ హృదయంలో ఫలింపజేసుకున్నప్పుడు దేవుడు నీ జీవితంలో కార్యములు మొదలు పెడతాడు. దేవుని నమ్ముకోవడం మాత్రమే కాదండి. ఎందుకు అనంటే నేను ఈ మాటలని నిజంగా చెప్తున్నాను. అవి మనం పొందుకొని ఉండాలండి. అనేకుల దృష్టిలలో మనల్ని చూస్తున్నారు, పరీక్షిస్తున్నారు. నువ్వు ఒక సాక్ష్యంగా నువ్వు జీవించాలి. నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు అనంటే నీలో ఏ ఫలింపు ఉన్నదని అనేకులు చూస్తారండి. దయచేసి వాక్యం మనము శ్రద్ధగా వినాలి. దేవుని మాటలను మనం శ్రద్ధగా పెట్టుకోవాలండి. ఇంకా మనం చూసినట్లయితే మనం పేతును చూస్తున్నాం కదండి. ఆ యొక్క నైట్ అంతా వల వేశాడట. రాత్రి అంతా వల వేసినా కూడా ఒక్క చేప కూడా పడలేదట. కానీ యేసుప్రభుల వారు వెళ్ళి ఈ ప్రక్కన వల వేయమన్నప్పుడు అటువైపు కూడా వేశానయ్యా అని ఆ యొక్క పేతురు తన మనసులో అనుకున్నాడు. కానీ యేసుప్రభుల వారు చెప్పిన మాటకు లోబడి వల వేసిన వెంటనేనట 2-3 దోణెలట, తన పాలివారి దోణెలు కూడా ఆయన పేతురు నింపగలిగాడు. అంతగా విస్తారమైన చేపల వలలో పడ్డాయండి. దయచేసి ఈ యొక్క మనము చూస్తున్నాం కదా, వాక్యంలో మనం చూస్తున్నాం కదా, శ్రద్ధగా ఉన్న వారి జీవితాలలో ఎన్నో ఆశీర్వాదాలు, శ్రద్ధగా విన్న వారి జీవితాలను ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు మనం చూడగలుగుతున్నాం. కాబట్టి మనం శ్రద్ధ నిలిపి దేవుని యొక్క వాక్యం విందాం. దేవుడి వాక్యం దీవించును గాక.